సార్ ఇన్సిడెంట్ అప్డేట్ చేస్తాం. ఉమ్. ఎస్సీలీ ట్రిగర్ అవుతుంది కదా. సార్ ఎస్ఎల్ఏ అవుతుంది సార్ అది. అదైతే ఓకే. అప్డేట్ చేయండి. నోట్స్ సంథింగ్. ఇక్కడే రీఫ్రెష్ చేయండి, దాన్ని అప్డేట్ చేయక్కర్లేదు. రైట్ క్లిక్ చేసి కింద కింద రీలోడ్. కింద అక్కడ ఎస్ఎల్ఏ దగ్గరే ఆ ఎస్ఎల్ఏ హెడర్ ఉంది చూసారా, పైన పైన చర్చ్ పక్కన అక్కడ ఎస్ఎల్ఏ డెఫినేషన్స్ చర్చ్ కనిపిస్తుందా ఇక్కడ కింద. ఎస్ఎల్ఏ డెఫినేషన్ టాస్క్ ఎస్ఎల్ఏ కింద చూడండి. ఆ, కొంచెం చర్చ్ పక్కకు వెళ్ళండి. ఇక్కడ సార్. పైన 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 చర్చ్ కనిపిస్తుంది కదా, అలాగా రైట్ సైడ్ వెళ్ళండి. కర్సర్ ఇంకా రైట్ సైడ్, ఇంకా రైట్ సైడ్, అక్కడ రైట్ క్లిక్ చేయండి. అది అవసరం, గేర్ ఐకాన్ కాదు. అప్పుడు ఓకే. రైట్. రీఫ్రెష్ లిస్ట్. సార్ రికార్డింగ్ విత్ సౌండ్ పెట్టాలా సార్, లేకపోతే ఆటోమేటిక్ అదే అవుతుందా? నాకు తెలియదు సార్, ఇది ఫస్ట్ టైం. మీరు ఎలా డైరెక్ట్ రికార్డ్ చేస్తారా, ఏదైనా టూల్ యూజ్ చేస్తున్నారా? సార్ దీంట్లోనే చేస్తున్నా సార్, జూమ్లోనే రికార్డింగ్ ఆన్ చేసి. ఆటోమేటిక్ తీసుకుంటుందేమో మరి. ఓకే. ఉమ్. ఇప్పుడు ఒకసారి ఈమెయిల్స్కి వెళ్ళండి. దగ్గర అవ్వలేదా? లేదు సార్. ఉమ్. ఒకసారి బిజినెస్ రోడ్ ఓపెన్ చేయండి. చార్ట్ జీపీటీ నువ్వు తీసుకున్నారా, స్క్రిప్ట్? ఈ స్క్రిప్ట్ మాత్రం
ఇంకా ఏవి వర్క్ అవ్వట్లేదంటే తీసుకుంటాం సార్. మీరు చెప్పినట్లు చేశాను సార్. లైక్ ఇన్సిడెంట్ డైరెక్ట్ స్టేజ్ ఈక్వల్ టు బ్రీచ్ పెట్టి చేశాను సార్, అది అవ్వలేదు. ఇంకా రెండు మూడు స్క్రిప్ట్స్ కూడా చూసాం సార్, అవి కూడా అవ్వలేదు సార్. అంటే డైరెక్ట్ కరెంట్ అట్ హ్యాస్ బ్రీచ్డ్ అని పెట్టి అండ్ అది కూడా చేశాను సార్, ఈక్వల్ టు ట్రూ పెట్టి అలా కూడా చేశాను. సార్ స్క్రిప్ట్ ఏంటి? జిఎస్.20 ఎస్ఎల్ఏ బ్రీచ్డ్, ఎస్ఎల్ఏ ఇన్స్టెంట్. ఓకే, జిఎస్.20 ఇన్స్టెంట్ ఓకే. బ్రీచ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇన్సిడెంట్ డాట్ రిమూవ్ చేయండి. Hmm. ఆహా, ఇక్కడ ఇక్కడ ఇన్సిడెంట్ డాట్ ఎస్ఎల్ఏ బ్రీచ్ ఉంది కదా. ఆ, ఒక నిమిషం అని చెప్తా. డాట్ లో ఒక స్క్రిప్ట్ పెట్టాను చూడండి. నో సార్, ఇంకా ఆ, అలా కాపీ చేసి పేస్ట్ చేయండి. దీన్ని మొత్తం కామెంట్ చేసేయండి. స్లాష్ స్టార్ పెట్టండి. ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ ముందు స్లాష్ స్టార్ పెట్టి ఇక్- ఉమ్, అక్కడే ఫంక్షన్ ముందు స్లాష్ స్టార్, తర్వాత లాస్ట్ లో స్టార్ స్లాష్ అక్కడ సెమికాలన్ స్టార్ తర్వాత స్లాష్. స్టార్ స్లాష్. ఇంకెక్కడో కామెంట్స్ ఉంటున్నాయి, అలా చేయట్లేదు. పైకి వెళ్ళండి. ఇది రిటర్న్ ఉంది కదా చూసారా, రిటర్న్ దగ్గర అది రిమూవ్ చేయండి. ఇదేంటి నేను ఇచ్చిన స్క్రిప్టే ఓకే పేస్ట్ చేశారా? సార్, మరి మీరు ఇచ్చింది పేజ్. కామెంట్ చేయడం అవసరం లేదు, మీరు మీ కోడ్ని కామెంట్ చేయమంటున్నారు, రిమూవ్ చేసేయండి అయితే. ఓకే. ఓకే, ఇప్పుడు స్- ఆ, అదొకటి రిమూవ్ చేయండి. అది అక్కడ ఆ, ఎక్కడైనా ఎర్రర్ చూపిస్తుందా? ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి.
ఈలోగా మీరు ఎస్ఎల్ చూద్దాం మనం, అది రన్ అవుతుంటుంది బ్యాక్ ఎండ్లో. మీరు ఏదైనా ఒక కస్టమ్ టేబుల్ క్రియేట్ చేయండి. టేబుల్ ఇన్స్టెంట్ కాదు. ఓకే, టెస్ట్ చేయండి, టెస్ట్ చేయండి అయితే. అది అన్ని రీడ్ ఉంటుంది సార్ మీకు. 250 క్లోజ్ చేస్తాను, నేను కొంచెం పని ఉంది నాకు. సార్ సార్ లైక్ రేపు పొద్దున్నే 8:30 to 9:30 ఎయిట్ థర్టీ అని టు చెప్పారు. 9:30 ఇక్కడ నుండి డైలీ ఆ, మీరు 8:30కి జాయిన్ అయిపోవడం కింద. సార్ టేబుల్స్లో టేబుల్స్లోకి వెళ్ళి ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయండి, కస్టమ్ టేబుల్ ఏదైనా. సార్ ఇన్సిడెంట్ టేబుల్ రావట్లేదు, ఎక్స్టెండ్ చేస్తారు. టాస్క్ టేబుల్ ఉంటుంది. సేవ్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్, కంప్లీట్గా స్క్రోల్ డౌన్. ఇక్కడ ఏసీఎల్స్ క్రియేట్ అయినాయి కదా. ఇప్పుడు ఆ రైట్ ఏసీఎల్ ఒకటి ఓపెన్ చేయండి, రైట్ రీడ్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, u_task1 user అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లోకి వెళ్ళి ఒక రికార్డ్ క్రియేట్ చేయండి.
యూ అండర్ స్కోర్ టాస్క్ వన్ డాట్ లిస్ట్ అని కొట్టండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ. యూ అండర్ స్కోర్ టాస్క్ వన్ డాట్ లిస్ట్. ఒక రికార్డ్ క్రియేట్ చేయండి ఏదో ఒకటి. ఏం అవసరం లేదు, జస్ట్ సబ్మిట్ చేయండి చాలు. బ్యాక్ రండి, రికార్డ్ క్రియేట్ ఇందులో చెక్ చేయండి. రికార్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు యూజర్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఎబుల్ ట్యూటర్తో ఇంపర్సనేట్ అయ్యి ఈ టేబుల్ చెక్ చేయండి. ఎబుల్ ట్యూటర్ ఇంపర్సనేట్ అవ్వండి. ఇన్ పర్సన్ ఇక్కడి నుంచే చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి కాదు, ప్రొఫైల్ అక్కడ నుంచి ఇంపర్సనేట్ ఏబుల్ ట్యూటర్ ఇంపర్సనేట్. ఇప్పుడు ఆ టేబుల్ ఓపెన్ చేయండి, హిస్టరీలో ఉండొచ్చు చూడండి. ఓకే, మీరు ఇంప్రెస్నెట్ అయ్యారు కదా, లేదు ఓకే, జస్ట్ టైప్ చేయండి యూ అండర్ స్కోర్ టాస్క్ వన్ డాట్ లిస్ట్, క్యాపిటల్ లిస్ట్ కొట్టండి. యూ అండర్ స్కోర్ టాస్క్ వన్ డాట్ క్యాపిటల్ లిస్ట్. కే క్యాపిటల్ కొట్టారు, కే కూడా స్మాల్ అయింది. సో ఎస్. ఈ డోంట్ లేదు అతనికి. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంపర్సనెట్ బ్యాక్ వెళ్ళండి. ఇంపర్సనేట్ అండ్ ఇంపర్సనేషన్ చేశాక ఇప్పుడు సిస్ అండర్ స్కోర్ యూజర్ డాట్ టేబుల్లోకి వెళ్ళి ఏబుల్ టోటల్ ఓపెన్ చేయండి. యూజర్ డాట్ లిస్ట్ క్యాపిటల్ లిస్ట్ ఏబుల్ టూటర్లోకి వెళ్ళి రోల్స్ ఓపెన్ చేయండి. రోల్స్ ఎడిట్ యూ అండర్ స్కోర్ స్టార్ టాస్క్ అని కొట్టండి. స్టార్ టాస్క్ టాస్క్ వన్ యూజర్ అని ఉంది కదా కిందన, అది అది ఇవ్వండి. నో 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 నో, సేవ్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఐ మీన్ ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళండి. ఆ, అదే ఆ ట్యాబ్కి వెళ్ళి ఇంపర్సనేట్ అవ్వండి. ఓకే సార్, జస్ట్ చెకింగ్ సార్, లైక్ ఈ టాస్క్ అబిల్ ట్యూటర్ క్రియేట్. అంటే ఏసీఎల్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడమే. అవును ఆల్రెడీ ఏసీఎల్స్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయినాయి. సార్. అది కాపీ చేసి ఉంచుకోండి. టాస్క్ వన్ డాట్ లిస్ట్ స్మాల్ లిస్ట్ టైప్ చేస్తే సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. క్యాపిటల్ లిస్ట్ టైప్ చేస్తే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు చూసారు యాక్సెస్ వచ్చింది. దట్ మీన్స్ ఏంటంటే మనం రోల్ ఇవ్వగానే ఏసీఎల్ లైన్కి యాక్సెస్ ఇస్తుంది. ఓకే. అదర్వైజ్ వాట్ హ్యాపెన్, యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ దట్. ఓకే. Like here, ACL concepts comes in, like without ACLs, he can't have access. అంతే కదా సార్? ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, ఇంపర్సనేట్ తీసి అండ్ ఇంపర్సనేషన్. ఓకే, నౌ గో టు దట్ ACL ones. Already opened, right? Somewhere. This is the task table. Go to ACL. Okay, open now, no problem.
Not like that. Just type access control list. ACC. Yes. Access control. Yeah. Open those. Open that one. Now table. Took the table from configuration. Go to yes. There. Personal list. And select the table. No table. Mm-hmm. It's okay, no problem. Close it once. Okay, now, okay, do one thing. Go to profile once. Go click on profile. Elevate, elevate role. Security admin. Update. Okay. Uh, Now go to new. Click on new ones. No. Here only in ACL. Yes. Record create. Allow if yes. Select the name of the table. Name of the table. You underscore task one, or else just type star task. Yeah, that one. Choose it. Select it. Now click on. Yeah, click on that. Approval. Not approval. Assign to. Scroll down. Here it is. The click on roles. Correct. Yeah. Give the ITIL, and also that role which is already we have for this table. అంతే కదా సార్. క్లియర్. హలో. హలో. హలో సార్. Yeah, Karthik, add that role also, which is task user. Double click on that. Double click or left click. Left one. యా. What happened? Yeah. Now choose u underscore task user role. U underscore. Yeah, that one. Already there. Yes. Okay. Save it. Submit it. This is for assigned to. Okay. Continue. Okay. Now impersonate with table tutor and open the table. Impersonate with table tutor. యా. Yeah. సార్ సేమ్ కదా సార్. లైక్ సార్. Yeah. Open the table now. Task one. Yeah. Task one. Oh, don't forget your table name. Okay.
Go back and open that one. Open that record. See now, these are all the uh, edit value. Read only fields. All the fields read only. Hmm. But we are given okay, that's fine. Now, end impersonation. Go to that profile once and end the impersonation. And impersonation. Now go to users and open the able data. Users. Here it is that user already you opened, right? See that tab which is content AB. అక్కడ ఉంది రైట్ ఎస్ scroll down, edit role and add ITIL, edit role, ITIL, yes, add it, save it. Now again go to profile and impersonate, able to impersonate user. Yeah, see here, open the table once, already opened, right? See second tab, Yeah, yes, right. Yeah, yes, yes. refresh it, reload, yeah. Yeah, that's how it is. ఏసీఎల్ వర్క్ అవుతుంది అబ్జర్వ్ చేశారా? సార్ ఇప్పుడు రీడ్ ఓన్లీ నుంచి సో వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ ద ఫీల్డ్ ఏసీఎల్, ఓకే. ముందు చేసింది టేబుల్ ఏసీఎల్. ఓకే. సో కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, రేపు చేయండి. ఇప్పుడు అర్థమైందా ఏసీఎల్ ఎలా వర్క్ అవుతుందో? అంటే మీతోనే అందుకే చేపిస్తున్నాను నేను చెప్పకుండా. సార్ నేను ఒక్కసారి చెప్తాను సార్. లైక్ మనము సిస్టమ్ అని అడ్మినిస్ట్రేటర్గా యాక్సెస్ ఇస్తుంటేనే పర్టికులర్ యూజర్స్కి ఏసీఎల్స్ అనేది రీడ్ ఓన్లీ ఉంటే రీడ్ ఓన్లీ నుంచి ఇలా ఎడిట్ చేయడానికి క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ సిస్టమ్ అని అడ్మినిస్ట్రేటర్ మాత్రమే క్రియేట్ చేయగలదు సార్. అట్ ప్రెసెంట్ ఏంటంటే అడ్మిన్ హ్యావ్ యాక్సెస్ ఫర్ ఆల్ ది మాడ్యూల్స్, ఆల్ ది టేబుల్స్. అడ్మిన్ అనేవాడికి అంత యాక్సెస్ ఉంటుంది. బట్ వెన్ వీ నీడ్ టు కంట్రోల్, వెన్ వీ నీడ్ టు రెస్ట్రిక్ట్ సమ్ డేటా టు ది పర్టికులర్ పర్సన్స్, అంటే ఇప్పుడు అందరికి యాక్సెస్ ఇవ్వకుండా కొందరికి ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఏసీఎల్స్ యూజ్ చేస్తాం. సార్ అది రియల్ టైంలో లైక్ మెయిన్ కంపెనీస్లో ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారు సార్? పర్టికులర్ యూజర్స్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారు? లైక్ డెవలపర్సా లేకపోతే? అఫ్ కోర్స్ డెవలపర్స్ చేస్తారు, డెఫినెట్లీ డెవలపర్స్ బిల్డ్ చేస్తారు ఏసీఎల్స్. ఎనీథింగ్ వాట్ వీ నీడ్ డెవలపర్సే చేస్తారు. ఓకే సార్. సమ్ టైమ్స్ బట్ ఏసీఎల్ క్రియేట్ చేయాలంటే డెవలపరే చేయాలి, కానీ ఇక్కడ రోల్ అసైన్ చేయడం అని అడ్మిన్ చేయొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి, ఏసీఎల్ క్రియేట్ చేసామా, ఏసీఎల్ క్రియేట్ చేసినప్పుడు మనం రోల్స్ యాడ్ చేసాం. సో అది మాత్రం డెవలపర్ చేస్తాడు. వన్స్ అది అయినాక ఏ రోల్ ఉంటే యాక్సెస్ వస్తుందో ఆ యూజర్కి రోల్ అసైన్ చేయడం వల్ల అడ్మిన్ చేయొచ్చు. ఓకే నాట్ ఓన్లీ అడ్మిన్, ఎవరైనా చేసుకోవచ్చు అప్పుడు. సార్ ఇక్కడ ఈవెన్ ఇది డెవలపర్ కూడా అడ్మిన్ చేయొచ్చు కదండి సార్? లైక్ ఆ పర్టికులర్ టైంకి లైక్ రిక్వైర్మెంట్ ఉంటే చెయ్యొచ్చు, బట్ అంటే ప్రతిసారి డెవలపర్ రాలేదు కదా చిన్న చిన్న ఇంటికి. ఓకే. ఇప్పుడు ఒక రోల్ అనేది ఒక యూజర్కి యాడ్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్, అది చిన్న పని. దానికోసం ఒక డెవలపర్ వచ్చి డెవలపర్ కోసం వెయిట్ చేసినంత ఏం అవసరం లేదు. బట్ డెవలపర్ ఏం చేస్తాడు, ఏసీఎల్ క్రియేట్ చేస్తాడు. వన్స్ ఏసీఎల్ created, what are the role mentioned in the ACL,
అక్కడ నుంచి ఎవడైనా సరే, ఐ మీన్ ఆ చిన్న టెక్నికల్ నాలెడ్జ్ ఉండి సో అండ్ సో రోల్ అనేది ఆ యూజర్ క్యాచ్ చేస్తే దొరకవుతుందని తెలిసిన ఎవడైనా చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇనిషియల్లీ మాత్రం ఏసీఎల్ అనేది డెవలప్ క్రియేట్ చేస్తుంది. ఓకే. మ్మ్. సో ఇక్కడ ఏంటి అంటే టేబుల్ లెవెల్ ఏసీఎల్, ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్. టేబుల్ లెవెల్ ఏసీఎల్ అంటే కంప్లీట్ టేబుల్కి మనం యాక్సెస్ ఇస్తాం. అదే ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అంటే ఓన్లీ పర్టికులర్ ఫీల్డ్కి మాత్రమే యాక్సెస్ కావాలా వద్దా అని చెప్పేసి ఇప్పుడు మనం అసైన్ కి క్రియేట్ చేసామా, అవును. అది ఫీల్డ్ లెవెల్. ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ అండ్ అలా కాకుండా కంప్లీట్ టేబుల్కే మనం ఇచ్చేస్తే అందులో ఉన్న ఏ రికార్డు కనిపించదు, అసలు ఏది కనిపించదు. అదే రికార్డ్ లెవెల్ అనుకోండి, రికార్డ్ లెవెల్ మీన్స్ ఏంటంటే టేబుల్కి యాక్సెస్ ఉంటుంది, బట్ ఆ రికార్డ్స్ మనం క్రియేట్ చేయలేం. ఓకే సార్. ఓన్లీ మొన్న చూపించారు కదండి సార్, లైక్ ఓన్లీ ఆ టేబుల్ అనేది లోపలికి వెళ్తుంది, రికార్డ్స్ ఏమి చూపించదు. అంతే. ఓకే. ఇప్పుడు అర్థమైందా? మరొకసారి ఏమైనా? లేదు సార్, అది ఒక్కసారి చూపించండి సార్, లైక్ ఇది అని అర్థమైంది. ఇది మొత్తం టేబుల్ లెవెల్ ఏసీఎల్, ఫీల్డ్ లెవెల్ ఏసీఎల్ చేసాం సార్ ఇప్పుడు. అంతే కదా సార్, ఆ రెండు. అంతే, టేబుల్ లెవెల్, ఫీల్డ్ లెవెల్, రికార్డ్ లెవెల్. యా. సరే, రికార్డింగ్ ఆపండి ఒకసారి. ఓ, స్క్రీన్ మీరు షేర్ చేస్తారు సార్. రికార్డింగ్ ఆపండి, స్క్రీన్ షేర్ కూడా ఆపండి. రికార్డింగ్ ఆపేసి ఆఫ్ చేశారు రికార్డింగ్? ఆఫ్ చేసి సార్. లేదు, రికార్డింగ్ ఏం కంటిన్యూ అవుతుంది. రికార్డ్ రికార్డ్ పాస్ కొట్టాను సార్. స్టాప్ రికార్డింగ్. ఓకేనా సార్, లైక్ స్టాప్ చేశాను, మొత్తానికి తీసేసాను. నాకేంటి మరి ఇంకా చూపిస్తుంది ఇక్కడ? ఏమో సార్, నా ఎండ్ నుంచి ఓన్లీ మీ మీ పేరు మాత్రం కనిపిస్తుంది సార్, అంతే. పైన ఏం లేదు రికార్డింగ్. ఒక్క నిమిషం. లేదు సార్, ఓన్లీ అక్కడ రికార్డింగ్ అని పడుతుంది, కానీ నేను స్టాప్ చేసేసాను. మరీ కింద కూడా చూపిస్తుంది, రికార్డ్ కావాలంటే మరీ చేయండి అని చెప్తుంది. ఓకే. నాట్ రికార్డింగ్. నేను చార్ట్లో కొన్ని ఇస్తాను, అవి మీరు రేపు చేయండి. లైక్ సార్, నా ఎండ్ నుంచి కాదు, గెట్ వర్క్ సాఫ్ట్, అదే సార్ నుంచి అవుతుందండి. నేనేం రికార్డ్ చేయలేదు. నేను అసైన్మెంట్ ఇస్తాను. సార్, రికార్డింగ్ అవుతుందో లేదో తెలియదు, బట్ అక్కడ 3 పర్సన్స్ ఉంటారు కదా, దాంట్లో రికార్డింగ్ చూపిస్తుంది.
గెట్ వర్క్ సాఫ్ట్ నుంచి. కార్డ్ కనిపిస్తుందా షేర్ చేసింది? సార్ ఇది ఏసీఎల్స్తో చేయాలి సార్. ఓన్లీ సార్ ఫస్ట్ టూ కదండి సార్. రేపు చేయండి. సార్ లైక్ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ ఓన్లీ ఓన్లీ అనేది ఫస్ట్ సెకండ్. ఓకే సార్, 5 సినారియోస్ సార్ మొత్తం. రెండు ఫీల్డ్ లెవెల్, ఇంకోటి ఏమొచ్చి టేబుల్ లెవెల్ ఒకటి స్టార్టింగ్ది. తర్వాత డేటాని కంట్రోల్ చేయడం, లాస్ట్ది కూడా టేబుల్ లెవెల్ అనుకుంటా. ఆయా టేబుల్ లెవెలే మొత్తం. ఇంకా అందులో ఉన్నవి ఏవి ఎడిట్ చేయడానికి అవ్వకూడదు. వన్స్ ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయిందంటే అవన్నీ రీడ్ ఓన్లీ అయిపోవాలి. చూడండి, ఫస్ట్ది రెండు ఒకటే. ఫస్ట్ రెండు. ఓకే, ఫస్ట్ రెండు ఒకటేనా సార్? ఓన్లీ అసైన్ యూజర్ కెన్ ఎడిట్ ఇన్సిడెంట్. ఓన్లీ ద పర్సన్ అసైన్ టు అన్ ఇన్సిడెంట్ షుడ్ బి ఏబుల్ టు ఎడిట్ ఇట్. ఆ రెండు ఒకటే. ఓకే. తర్వాత ఐడ్ వర్క్ నోట్స్ ఫ్రమ్ నాన్ ఐటీఎల్ యూజర్స్ అంటే ఐటీఎల్ రోల్ ఉంటేనే మాత్రమే వర్క్ నోట్స్ ఫీల్డ్ని ఎడిట్ చేయగలగాలి, లేదంటే ఎడిట్ చేయడానికి లేదు. ఇది సెకండ్. ఆ, తర్వాత ఓన్లీ అడ్మిన్ కెన్ మోడిఫై ద ప్రియారిటీ ఫీల్డ్. ప్రియారిటీ ఫీల్డ్ ఏదైతే ఉందో అడ్మిన్ యాక్సెస్ ఉంటేనే ఎడిట్ చేయగలగాలి, లేదంటే ఎడిట్ చేయకూడదు. ఓకే సార్. లాస్ట్ది సార్ పైన పైన ఉండేది ఓన్లీ ఐటీఎల్ యూజర్ షుడ్ సీ ద. ఓకే, అది సెకండ్. సార్ ఇది హింట్ కదండి సార్, హైడ్. ఫస్ట్ దానికి హైడ్ వర్క్ నోట్స్ ఫ్రమ్ నాన్ ఐటీఎల్ యూజర్స్ ఇచ్చారు కదా, అది జస్ట్ ఐటీఎల్ సెకండ్, అది ఐడ్ వర్క్ నోట్స్, అది సెకండ్. దాని కింద ఉంది కదండి సార్. అది సినారియో ఓన్లీ ఐటీఎల్ యూజర్స్ షుడ్ సీ ద వర్క్ నోట్స్. అది థర్డ్ సార్. ఫస్ట్ చూడండి, అసైన్ యూజర్ కెన్ ఎడిట్ ఇన్సిడెంట్ అని ఉందా, అది ఫస్ట్ దండి. ఆ, సెకండ్ది వర్క్ నోట్స్ అండి, నాన్ ఐటీఎల్ యూజర్స్. ఆ, ఆ రెండు ఒకటే సినారియో. దీని పైన మీకు రిక్వైర్మెంట్ ఇచ్చాను, కింద సినారియో ఇచ్చాను. ఓకే.
తర్వాత సినారియో ఓన్లీ అడ్మిన్ కెన్ మాడిఫై ప్రియారిటీ అని ఉంది కదా, మొత్తం 4 ఇచ్చాను మీకు. అవును సార్, అవును సార్. ఇవి చెయ్యండి. రేపు మార్నింగ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే సార్. మీకు అర్థం కాకపోతే నేను అగైన్ మళ్ళీ వాట్ ఈస్ టేబుల్ లెవెల్, వాట్ ఈస్ ఫీల్డ్ లెవెల్ అంటే ఇంకా లేదు, మనం స్పీడప్ చేయాలి. ఇలా అయితే లేట్ అవుతూ ఉంటుంది. మనం స్పీడప్ చేస్తే ఏమవుతుందంటే ఆ, ఆ, ఒక 10 డేస్లో మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ చేసేస్తే ఉమ్, మీరు రిజ్యూమ్ పెట్టుకుంటే బ్యాక్ ఎండ్లో మనం ఇలాగా డిస్కస్ చేస్తూ ఉంటాం, అవతల ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. ఆ. ఆ, అది సార్ బెటర్ లైక్ కదా. సార్ లైక్ అసెస్మెంట్స్కి ఏమైనా డిస్కస్ చేయకపోతే టైం మిగులుతుంది లైక్. అర్థం కాలే. ఇది అసెస్మెంట్స్కే టైం ఎక్కువ అయిపోతుంది కదా సార్ అంటున్నాను నేను. నేను అసెస్మెంట్స్ ఏం లేదు, రెండు కలిపి మీకు కవర్ చేస్తున్నాను. ఐ మీన్ అంటే సార్ నేను చెప్తున్నా ఇదే ఎక్కువ టైం తీసుకోండి అనుకుంటా ఎస్ఎల్ఏ గురించి అది అంతే సార్. మరి మీతో చేపిస్తున్నాను కాబట్టి టైం ఓకే సార్. తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం వేరు, నేను చెప్పేసి మీకు అసైన్మెంట్ ఇచ్చేసి వదిలేయడం వేరు. అదర్ దాన్ దట్ ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చేపించి అది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి అని మీతో చేపించడం ఇది వేరు అనమాట. సో వై ఐ చూస్ దిస్ టైప్ ఆఫ్ టీచింగ్ అంటే, ఇప్పుడు నేను చెప్పేసి చేసేయండి అంటే అగైన్ మళ్ళీ మీరు రేపు రెఫర్ చేసుకొని చేయడం అదంతా. అలా కాకుండా నేను డైరెక్ట్ మీతోనే చేపిస్తున్నాను. ఓకే సార్. చేపిస్తూనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మీతో చేపిస్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వాట్ ఈస్ వాట్ అనేది. యా యా సో మీకు ఇలా కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ముందు. సార్ అది మీరు పర్సనల్ ల్యాప్టాప్లో చెప్పారు కదా, అది ఏమైనా చేయగలరా సార్ మీ దాంట్లో రికార్డింగ్ తీసు అంటే ఫస్ట్ నుంచి మీదే ఉంటుంది కదా రికార్డింగ్ మరి అట్లా. అది నా పర్సనల్ ల్యాప్టాప్ తీసుకురాలేదండి, నేను మొన్న వైజాగ్ అదే ఆ, వేరే వాళ్ళకి ఇచ్చాను. ఓకే ఓకే. వాళ్ళు కొంచెం అవసరం ఉందంటే నేను ఇవ్వలేదు, మొత్తం డేటా అంతా అందులోనే ఉండిపోయింది. ఉన్నాయి ఓకే సార్. రికార్డింగ్, కానీ నేను ఎక్కడ క్లౌడ్లో ఎక్కడ సేవ్ చేసుకోలేదు. ఓకే సార్ లైక్ మీకు కుదిరితే అవి ఇవ్వండి సార్, అంటే రికార్డింగ్స్ మీరు ఇప్పుడు చెప్తున్న టాపిక్స్ మాత్రం సరే, ఇవ్వగలను అంటే. సరేనండి, ఇస్తానులేండి. సరే అయితే ఇవి చెయ్యండి, రేపు కనెక్ట్ అవుదాం. సార్ ఓకే. బాయ్.